హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి వ్లాగ్స్. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కాజు మసాలా కర్రీ క్విక్గా రెడీ అయిపోయే రెసిపీ. మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుందండి మన వీడియో అనేది. ఇంకా మన వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 టమోటాలు కడిగి తరిగి మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు కాజు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నా అండి. మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని 2 కప్స్ కాజు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెయ్యి అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను అండి. టేస్ట్ కూడా మనకి బాగా వస్తుంది కాబట్టి. కాజు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను అండి. అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క అండ్ యాలకులు వేసుకొని 1 మినిట్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, మనకి త్వరగా వేగుతుందని. కరివేపాకు వేసుకొని కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత టమోటా పేస్ట్ వేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమోటా కాజు, ఆ పేస్ట్ వేసుకొని జార్లో 1 గ్లాస్ వాటర్ పోసి తిప్పుకొని ఇందులో పోసుకొని బాగా కలుపుకున్నాను. కారం వచ్చేసి ఫుల్ స్పూన్ వేసుకుంటున్నా అండి, సరిపడా కారం. ఎందుకంటే కాజు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. కారం, ధనియాల పౌడర్, సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని టమోటా పేస్ట్ వేగేంత వరకు వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత కాజు వేసుకున్నాను. ముందుగా నేతిలో వేయించుకున్నాం కదా, కాజు వేసుకొని కలుపుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఆయిల్ కూడా మనకి సపరేట్ అయింది చూడండి. ఇంకా దించుకునే ముందుగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకొని మనకి కాజు మసాలా కర్రీ రెడీ అయిందండి. రైస్లోకి సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.